హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీరు లేబర్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను, రెన్యువల్ ఎలా చేసుకోవాలో చెప్పాను, ఆ స్టేటస్ కూడా ఎలా చూసుకోవాలో కూడా చెప్పాను. సో బట్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకున్న యొక్క సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ కొన్నిసార్లు మీకు డౌట్ ఉండొచ్చు, లేదు మీరు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చి మీరు అప్లై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అనేది వెరిఫై అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు ఈ వీడియో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. లేబర్ లైసెన్స్ తెలంగాణ టైప్ చేయండి గూగుల్ సెర్చ్లో. టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు కొత్త వెబ్సైట్ అయితే వస్తుంది. ఇంతకుముందు లాగా పాత వెబ్సైట్ లాగా లేదు, డిజైన్ అయితే మారింది. సో బికాస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మారుతూనే ఉంటాయి. సో అందుకే నేను చెప్తాను, ఎప్పుడు ఏ సర్వీస్ ఉంటుందో ఉడుతుందో ఎవరికి తెలియదు. సో అందుకోసం గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానీ ఈ గవర్నమెంట్ సర్వీస్లలో ఉండే డిఫెక్టే ఇది ఫ్రెండ్స్. ఎప్పుడు ఏదో ఒకటి మారుతూ ఉంటుంది, పోనీ అది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే ఉండదు. సో అదంతా పక్క పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే వెరిఫై సర్టిఫికేట్ లైసెన్స్ ఇష్యూడ్ బై లేబర్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్ అంటే, అది కొన్నిసార్లు ఏంటంటే ఫేక్ కూడా చేస్తుంటారు ఈ మధ్యలో. సో వాటిని ఏంటంటే వెరిఫై చేసుకోవచ్చు, మనకు వచ్చిన సర్టిఫికేట్ నిజమా కాదా అని. అది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, లేబర్ వెరిఫై సర్టిఫికేట్ లైసెన్స్ ఇష్యూడ్ బై లేబర్ డిపార్ట్మెంట్ అని దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ లైసెన్స్ నెంబర్ అని ఉంటుంది. మీకు ఇచ్చిన సర్టిఫికేట్ యొక్క నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది. SEA డాట్ ఇప్పుడు SEA హైదరాబాద్ ఇట్లా ఉంటాయి కదా, అదే నెంబర్ మీకు. ఓకే, మీకు చూపిస్తున్నాను కదా ఈ సర్టిఫికేట్ మీద నెంబర్ ఇదే మీకు. సో ఆ నెంబర్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇలా కాకుండా కూడా ఇప్పుడు మీకు నెంబర్ తెలియదు, జస్ట్ మీకు దగ్గర యాక్ట్ ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది, డిస్టిక్ ఉంది, మండల్ ఉన్నాయి, నేమ్ ఆఫ్ ది షాప్ ఉంది. ఇలా అనుకున్న సందర్భంలో చూపిస్తాను అది కూడా. ఇప్పుడు వెరిఫై అయితే క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ చేసిన యొక్క షాప్ పేరు అయితే వచ్చింది ఇది. సో అప్రూవ్ వచ్చింది. సో 2 times అప్లై చేశారు కాబట్టి ఇప్పటివరకు 2 times అప్రూవ్ అయితే వచ్చింది, చూసుకోండి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వ్యూ కూడా పడితే వ్యూ కూడా కనిపిస్తుంది మీకు. ఇట్లా కూడా మీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నాక స్టేటస్ చూసిన తర్వాత కూడా ఇట్లా ప్రింట్ తీసుకోవచ్చు. ఇది పాతది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్. ఇది న్యూ వన్, 2 వచ్చినాయి. సో 2 సర్టిఫికేట్స్ కాబట్టి 2 వచ్చినాయి ఫ్రెండ్స్, ఇక గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఇప్పుడు మీకు ఏంటంటే మీకు సర్టిఫికేట్ ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఇవి ఏంటంటే, జస్ట్ మీరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎంచుకోండి, డిస్ట్రిక్ట్ ఎంచుకోండి, సర్కిల్ కూడా ఎంచుకోండి, ఎందుకంటే బెటర్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఎందుకంటే మన షాప్ పేరు మనకు ఐడియా లేకపోయినా, అసలు మనకు వచ్చిందా రాకపోయినా ఇట్లా ఉంటుంది చూడండి. ఇందులో షాప్స్ చాలా ఉన్నాయి. సో ఇట్లా మీరు చూడండి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి, దాదాపు 3000 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. 3663 దాకా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నాను. సో ఇందులో నేనైతే ఏంటంటే చాలామందికి రెన్యువల్ చేశాను. సో వాళ్ళ పేరు అయితే ఇక్కడ కనిపిస్తలేదు, బట్ ఎందుకనేది నాకు కూడా ఐడియా లేదు. సో కానీ ఈ నెంబర్ ఉంది కదా, నెంబర్ సర్టిఫికేట్ లైసెన్స్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే వెరిఫై చేస్తే అప్రూవ్డ్ అనే వచ్చింది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అట్లా ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎట్లా ట్రై చేసినా మోస్ట్లీ వస్తుంది. కాకపోతే నేమ్ ద్వారా అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ నెంబర్ ద్వారా అయితే ఈజీ అయితే వస్తుంది. సో ఇది మీకు చెప్పాల్సింది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు లోన్స్ ఇవ్వాలన్నా ఇవన్నీ బ్యాంకులు చెక్ చేస్తూ ఉంటాయి. సో అందుకోసమే మీరు ఎవ్రీ ఇయర్ మీ లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ అయితే రెన్యువల్ చేసుకోండి. సో రెన్యువల్ చేసుకోవడానికి నా నెంబర్కి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను మరొకసారి ఇక్కడ ఇస్తాను. ఇక్కడ నా నెంబర్ మీకు కాంటాక్ట్ అవ్వండి. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ కోసం అయితే లాగిన్ అవ్వండి. అప్లికేషన్ స్టేటస్ కూడా లాగిన్ అయిన తర్వాతనే ఇది వస్తుంది, లేకపోతే ఇక్కడ కూడా నెంబర్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసినా తెలిసిపోతుంది. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. సో ఇది కొత్త వెబ్సైట్ ఫ్రెండ్స్, పాత వెబ్సైట్కి ఇప్పుడు కొత్త వెబ్సైట్కి అయితే డిఫరెన్స్ ఉంది. కాకపోతే లాగిన్ అయిన తర్వాత అది వేరే డిఫరెంట్ ఉంది.
సో ఇది మీకు చెప్పాల్సింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.